హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వందస్ హ్యాపీ హోమ్. ఈ వీడియో వచ్చేసి బాలు ఎంగేజ్మెంట్కి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను. అండ్ మెయిన్గా ఈ గిఫ్ట్ని అన్బాక్సింగ్ చేయడానికి రీజన్ గిఫ్ట్ వచ్చేసి ఎగ్ బాయిలర్. మనకున్న బిజీ డేస్లో ఎర్లీ మార్నింగ్ టిఫిన్ ప్రిపేర్ చేయాలి, లంచ్ కోసం కర్రీ రైస్ ఇవన్నీ ప్రిపేర్ చేయాలి, అండ్ అలాగే ఎగ్స్ కూడా బాయిల్ చేయాలి. అలాంటప్పుడు స్టవ్తో పని లేకుండా ఫాస్ట్గా ఎగ్స్ని బాయిల్ చేసేయచ్చండి ఈ ఎగ్ బాయిలర్తో. ఈ ఎగ్ బాయిలర్ చాలామందికి ఎలా యూజ్ చేయాలో తెలియదు కదా, వాళ్ళందరి కోసం డీటెయిల్గా అయితే వీడియో చేశాను, స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ ఎగ్ బాయిలర్ పీజియన్ బ్రాండ్ది. దీనికి ఇచ్చిన వైర్ లెంత్ కూడా ఎక్కువనే ఉంది. లిడ్ మెటల్ హార్డ్గా ఉంది అండ్ లిడ్ ఓపెన్ చేయడానికి 2 సైడ్స్ హ్యాండిల్ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ స్టీమ్ పోవడానికి పైన 2 హోల్స్ అయితే ఉన్నాయి ఆ లిడ్కి. అండ్ నెక్స్ట్ ఈ మొత్తం ఎగ్ బాయిలర్ వచ్చేసి 6 ఎగ్స్కి కెపాసిటీ అండి, అండ్ 350 వాట్స్ పవర్ కన్స్యూమ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనము ఈ ఎగ్స్ని సాఫ్ట్, మీడియం, హార్డ్ 3 స్టేజెస్లో కుక్ చేయొచ్చు. అండ్ మనం కుక్ చేసినప్పుడు సాఫ్ట్కి ఎంత వాటర్ వేయాలి, మీడియంగా కుక్ చేసుకుంటే ఎంత వాటర్ వేయాలి, హార్డ్గా కుక్ చేస్తే ఎంత వాటర్ వేయాలో డీటెయిల్గా అయితే మెజరింగ్ కప్ మీద ఇచ్చారు, అంత మాత్రమే మనం వేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక సైడ్న నీడిల్ అయితే ఉంది, ఆ నీడిల్ గురించి లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ బాడీ కూడా స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చారు, చూడడానికి కూడా లుక్ చాలా బాగుంది, సిల్వర్ అండ్ బ్లాక్ కాంబినేషన్. అండ్ ఇక్కడ వాటర్ వేస్తే కనుక వాటర్ బాయిల్ అయ్యి ఎగ్స్ అనేవి కుక్ అవుతాయండి. అండ్ ఇక్కడ పవర్ బటన్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది ఎగ్స్ బాయిల్ అవుతే కనుక. అండ్ నెక్స్ట్ మనం ఎలా కుక్ చేయాలో ఆ ప్రాసెస్ కూడా చూసేద్దాం. నేను ఎగ్స్ని హార్డ్గా బాయిల్ చేద్దామని మెజరింగ్ కప్ మీద హార్డ్గా బాయిల్ చేయడానికి ఎంత వాటర్ అయితే మెజరింగ్ కప్ మీద ఉందో అంత మాత్రమే ఇక్కడ సెంటర్లో వేస్తున్నానండి. ఇక్కడ వేసినప్పుడు పొగ వస్తుంది ఏంటి అనుకోవద్దు, నేను స్టార్టింగే స్విచ్ ఆన్ చేసేసాను. ఆ వేడికి ఇక్కడ వాటర్ అనేది కొంచెం మరిగాయి అనమాట. మీరు మొత్తం ఎగ్స్ అన్నీ పెట్టాక అప్పుడు స్విచ్ ఆన్ చేయండి, నేనైతే ఆఫ్ చేసేసాను మరలా. నెక్స్ట్ ఇలా ట్రే పెట్టిన తర్వాత ఎగ్స్ పెట్టే ముందు ఎగ్స్కి చిన్నగా హోల్ అయితే చేయాలి. ఎగ్స్ అనేవి రూమ్ టెంపరేచర్లో ఉండాలండి, ఫ్రిడ్జ్లో నుంచి తీసి వెంటనే అయితే పెట్టద్దు. మన మెజరింగ్ కప్కి బ్యాక్ సైడ్న నీడిల్ ఇచ్చారు కదా, దాంతో జస్ట్ చిన్నగా మనం పెట్టి మూవ్ చేస్తే కనుక ఈజీగానే హోల్ అవుతుంది. నాకు ఫస్ట్ స్టార్టింగ్ తెలియక గట్టిగా పుష్ చేశాను. మీరు గట్టిగా పుష్ చేస్తే క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి జస్ట్ కొద్దిగా నీడిల్ దించి మనం మూవ్ చేస్తే కనుక ఈజీగానే హోల్ అవుతుందండి. పెద్ద హోల్ పెట్టద్దు, చిన్నది సరిపోతుంది. ఇలా 4 ఎగ్స్కి కూడా హోల్స్ పెట్టేసి క్లోజ్ చేసి పవర్ ఆన్ చేయడమే. నేనైతే 4 ఎగ్స్ని బాయిల్ చేసుకుంటున్నాను. ఎగ్స్కి హోల్ పెట్టడం వల్ల ఎగ్స్కి అసలు క్రాక్స్ రాకుండా కరెక్ట్గా బాయిల్ అవుతాయి. స్విచ్ ఆన్ చేసి టైమర్ కూడా సెట్ చేశాను, ఎంత టైంకి 4 ఎగ్స్ హార్డ్ స్టేజ్లో కుక్ అవుతున్నాయని మీకు డీటెయిల్గా చూపించడం కోసం. ఇక్కడ స్టీమ్ కూడా పైన అయితే పోతుంది, చూస్తున్నారు కదా లిడ్ నుంచి. ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ బాడీ అనేది కొద్దిగా కాలుతుందండి, ఇక్కడ ఎగ్స్ బాయిల్ అవుతాయి కాబట్టి కొద్దిగా టచ్ చేయొద్దు, పిల్లలకు కూడా దూరంగా పెట్టండి, సరిపోతుంది. ఎగ్స్ అన్నీ బాయిల్ అయిన వెంటనే లిడ్ ఓపెన్ చేయొద్దు, ఆవిరి ఒకేసారి లిడ్ ఓపెన్ చేసేసరికి చేతికి తగిలి కాలుతుంది, కాబట్టి కొంచెం ఆవిరిపోయాక ఓపెన్ చేసేయండి. ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 10 మినిట్స్ అయితే టైం తీసుకుందండి హార్డ్గా కుక్ అవ్వడానికి. సాఫ్ట్, మీడియం అయితే ఇంకొంచెం తక్కువ టైంలోనే కుక్ అయిపోవచ్చు. అండ్ ఇక్కడ ఎగ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కొద్దిగా ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కువ పుష్ ఇచ్చిన దానికి మాత్రమే కొద్దిగా క్రాక్ వచ్చింది, మిగిలిన దేనికి కూడా క్రాక్ రాలేదు, అంత పర్ఫెక్ట్గా బాయిల్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మొత్తం కూడా పీల్ చేసి కూడా చూపిస్తున్నాను. జస్ట్ ఎక్కువ హోల్ పెట్టిన దానికి పైన కొద్దిగా బుడగలా వచ్చిందండి, కానీ మొత్తం షెల్ ఓపెన్ చేసేసరికి నీట్గానే ఉంది, చూస్తున్నారు కదా. బాలు ఎంగేజ్మెంట్ గిఫ్ట్ అన్బాక్సింగ్ అయితే చేశారు. మరి బాలు ఎంగేజ్మెంట్ వీడియో ఎప్పుడు చేస్తారు అని అనుకుంటున్నారా? అది కూడా ఈ వీక్లోనే మ్యాక్సిమం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అవుతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వందసాగర్.